అందరికీ. ఈరోజు స్వీట్ కార్న్ వడలు చేస్తున్నానండి. మసాలా వేసి చేస్తున్నాను అనమాట. ఇదిగో స్వీట్ కార్న్, అలాగే ఇందులో ధనియాలు, జీలకర్ర అండి, అలాగే అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ మిక్సీ పడతానండి. మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇది మిక్సీలో వేస్తున్నా. ఇది ఒకసారి మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇదిగోనండి, ఎక్కువ నలగకుండా ఇలాగా కొంచెం బరక్గా మిక్సీ పట్టాను. ఆల్రెడీ ఇందులో కొంచెం ఉంచాను అనమాట, ఎందుకంటే మనకి కరకరలు ఆడుతూ రావడం కోసం ఇలా ఉంచాను. ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇది కొంచెం ఒక అల్లం ముక్క ఇందులో వేసుకోవాలండి, దంచుకోవాలన్నమాట అల్లం. అలాగే ధనియాలండి, ధనియాలు అలాగే జీలకర్ర. దీంతో చాలా టేస్ట్ బాగుంటుంది. పావురాలు చప్పుడు చేస్తున్నాయి. ఏంటో పావురాలు ఎక్కువ వస్తున్నాయి ఈరోజు. అది నలిగిపోయింది, ఇందులో వేసేసుకోవటమే ఇంకా. ఇలా నలిగిపోయింది, ఇందులో వేసేస్తున్నాం. మరీ ఎక్కువ ఏం నలగక్కర్లేదు, పేస్ట్ లాగా ఏం అవ్వక్కర్లా. ఇదిగోనండి, ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేస్తున్నానండి, రుచికి సరిపడా ఉప్పు అన్నమాట. ఇవన్నీ కలిపేసుకోవడం. ఇది ఇందులో వేసి కలిపేద్దామండి, బాగా కలుస్తుంది అన్నమాట చక్కగా. ఉప్పు అయితే సరిపడా వేసాను అండి. ఇందులో ఇలా పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి తీసుకున్నా. ఇందులోకి ఎంత పడితే మనకి బైండింగ్కి, అంటే మామూలుగా మనకు వడ రావడానికి ఎంత పట్టిద్దో అంత వేసుకోవటమే. రెండు కలిపి తీసుకొచ్చాను నేను. మనకి వడ చేసి చూసుకోవాలి. వడ చేసుకున్నాక వస్తుంటే మాత్రం ఇంకా పిండి సరిపోతుందన్నమాట. ఈ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలే ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. కొంచెం అల్లము ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అసలు కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందండి అసలు. రెడీ అయిపోయింది. ఇలా మనం చేసినప్పుడు ఇది చేత్తోనే కలపాలండి, ఏదో మనం స్పూన్తో కలిపితే ఏమి రాదు. అందుకే నేను చేతితోటే కలిపాను అనమాట. ఇలా ఉండలాగా చేసేసుకొని ఇలాగా ఏదైనా ఆకు కానీ కవర్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలా చేసేసుకొని కొంచెం మరీ అంత లావు కాకోకుండా పలచగా చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఇలాగా ఏదైనా ఆకు పెట్టి చేసుకుంటే ఇంకా కొంచెం పలచగా వస్తాయి అన్నమాట. ఇట్లా ఇవైతే రెడీ అయిపోయింది కదండి పిండి. ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెడతాను, ఇంకా ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఇదిగోనండి, ఆయిల్ అయితే రెడీ అయింది. చూస్తున్నా కొంచెం వేసి, వేడైతే అయింది. ఇంకా ఇలా ఒత్తుకున్నాం అనుకోండి కొంచెం పలచగా వస్తాయి అన్నమాట. ఇదిగోనండి, కొంచెం చేయి తడుపుకోవచ్చు. ఇలా చేయి తడుపుకొని మంచినీళ్ళు పెట్టుకోవాలండి. చేయి తడుపుకోవడానికి మనం తాగే నీళ్ళు మంచివి పెట్టుకొని ఇలా ఇలా ఒత్తుకోవాలి.
ఇలా కొంచెం గట్టిగా వత్తాలండి, పిండి వత్తితేనే ఇవి బాగా వస్తాయి అన్నమాట. ఇలా గట్టిగా అనాలి, లేకపోతే పేలుతాయి. నూనె కొంచెం తక్కువ పోసానులేండి. ఈ కొసలు ఇలా ఉంటే బాగుంటాయి అన్నమాట, కరకరలాడుతూ వస్తాయి. కొంచెం పలచగా చేద్దాం. కొంచెం పలచగా చేస్తేనే అవి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. ఫస్ట్ ఏది ఫ్రై అయితే అది తీస్తానండి. బాండిలో ఆయిల్ కొంచెం తక్కువ పోసాను, లేదంటే కనుక కనీసం 5-6 వేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇది ఫస్ట్ చేశాం కదా, ఫస్ట్ది ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. ఇవి కూడా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయితే బాగుంటాయి. ఇదిగోనండి, ఇలా ఫ్రై అయ్యాయి. ఇది ఏంటంటే స్వీట్ కార్న్ కదండి, కొంచెం వాటర్ ఉండటం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుతుందనమాట. ఆయిల్ లేకుండా చేసుకోవడం కూడా ఇప్పుడు నేను చేస్తానండి. ఆ కొంచెం పిండి ఉంది కదా, అది ఆ పిండి, ఈ పిండిని ఆయిల్ లేకుండా చక్కగా పెనం మీద చేస్తానండి. ఫస్ట్ మీకు ఇలా చూపించడం కోసం నేను ఆయిల్లో అయితే చేశాను. ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి మనం పెనం మీద కూడా చేసుకోవచ్చండి, చక్కగా ఫ్రై అవుతాయి ఇవి. చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది అయిపోతే తీసేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఇలా రఫ్ చేసేసుకొని సిమ్లో పెడుతున్న స్టవ్ కొంచెం తగ్గించాను అనమాట. ఫస్ట్ హైలో పెట్టాను, వేడైంది, కొంచెం తగ్గించి ఇదిగో ఇవి చేస్తున్నాను అనమాట. ఇవి ఉండలు చేసేసి రెడీ పెట్టుకున్నాను, 4 ఉన్నాయండి. ఇవి కొంచెం ఇలా ఒత్తుకుంటే బాగా పలచగా వస్తాయి అన్నమాట. ఇలా అప్పుడు ఈ అంచులు అనేవి కరకరలాడుతూ వస్తాయి మనం తినడానికి. ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇదిగో చూసారా, ఇదిగో ఇట్లా. కొంచెం గట్టిగా వత్తాలి, గట్టిగా వత్తితే మనకి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. కొందరికే కరకరలాడుతూ ఇష్టము, కొందరికేమో మామూలుగా ఉంటే ఇష్టం కదా, అలా. ఇవి మూత పెట్టాలి, ఒక 2 నిమిషాలు మూత తీసుకొస్తా. ఇదిగోనండి, మూత పెట్టేస్తున్నాను. కొంచెం ఇలా పైకి ఉండేలాగా ఉంటే బాగుంటుంది మూత. ఒక్క 2 నిమిషాలు మూత పెడితే మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక పక్కకు తిప్పుకుంటే మళ్ళీ రెండో వైపు కూడా ఫ్రై అవుతాయి.
ఇది ఫస్ట్ పెట్టాం కదా, ఇది చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. ఆయిల్ ఎక్కువ వేయలేదు కదండి, అందుకే అలా వచ్చిందనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇంకొంచెం కావాలంటే. ఇలా మరి ఆయిల్లో ఫ్రై చేసే కంటే ఇది బెస్ట్ కదండి. ఇది ఇలాగ కొంచెం లోపలికి ఉండే పెనం అండి, మరీ అంత ఎక్కువేమి ఉండదు. దోశలు కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి. ఏదన్నా ఇలా చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ అనేది ఇట్లా బయటికి రాకుండా ఉంటుందండి, అంతే. చిన్న చిన్న ఊతప్పంలా చేసుకుంటాం కదా, మనం ఆయిల్ ఇలా వేసుకున్నప్పుడు బయటికి రాదు, ఎక్కువ ఇబ్బంది ఉండదన్నమాట. మామూలుగా ఫ్లాట్ పెనాలు అయితేనేమో ఆయిల్ అనేది దోశ మీద వేసుకోవాలి. ఇలా పక్కకు వేసామనుకోండి ఇలా కొంచెం బయటకు వస్తుంది అనమాట. అందుకని మళ్ళీ కొంచెం ఆయిల్ బయటికి రాకుండా ఉండాలని ఇలాంటివి చేయించాము. ఒక్క నిమిషం మూత పెడదామండి, ఇటు కూడా చక్కగా ఫ్రై అవుతే చూద్దాం. ఫ్రై అయినాయి, కొంచెం పలచగా ఒత్తుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట చక్కగా. ఇదిగోనండి, ఇవి ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. అవి ఇలా ఉన్నాయి. ఇవేమో మామూలుగా మనం పెనం మీద పెట్టి చేశానండి. ఇవి కూడా బాగానే ఫ్రై అయ్యాయి అనమాట. ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. బాగా ఫ్రై, ఈ కలర్ మొత్తం ఇలా రావాలంటే కూడా చేయొచ్చు. ఇప్పుడు బాగానే ఫ్రై అయినాయి, ఉడికినాయి అని చెప్పి నేను తీసేసాను. రెండిట్లో ఏవి బాగున్నాయి చెప్పండి మీరు. ఇదేంటంటే కొంచెం ఆయిల్ ఫుడ్ తినకూడదు అని అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి, సింపుల్గా చక్కగా వస్తాయన్నమాట. ఇది ఇడ్లీ కారం అండి. నేను మామూలుగా ఇంట్లోకి చేస్తుంటాను కదండి టిఫిన్ సెంటర్లో, అలాగా ఇడ్లీ కారం అనమాట. ఇది నేను చేశాను ఈరోజు ఇంట్లో, భలే టేస్ట్ ఉందండి, చాలా బాగుందన్నమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలోనూ పెట్టాను, పెద్ద వీడియోలో కూడా పెట్టానండి కారం ఎలా చేసుకోవాలో. ఇది మనం సేల్ కూడా చేస్తున్నామండి. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. మామూలుగా చేసుకోగలిగితే వీడియోలు ఉన్నాయండి, నేను వీడియోలు పెట్టాను అనమాట, చేసుకోండి. ఇలాగ ఇందులోకి ఈ కారం అయితే చాలా బాగుంటుందన్నమాట. స్పూన్ ఏది కొంచెం పక్కన వేసి చూద్దాం. ఇలా ఇదిగోనండి, ఇందులోకి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ కారం. మనకి కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి, బాగుంటాయి. ఇలా వచ్చాయన్నమాట. ఇలా ఇదిగోనండి, ఇలా కారం తీసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కారం అయితే. ఇందులోకి చాలా టేస్ట్ ఉంటుందండి కారం. ట్రై చేయండి, కారం వీడియో కూడా ఉంది. లేదంటే మేమైతే వెబ్సైట్లో ఉంటుందండి, వెబ్సైట్లో బుక్ చేసుకోండి. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది ఈ కారం అండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటా ఇంట్లో. చట్నీ లేకపోయినా కూడా ఈ కారంతో తినొచ్చండి, ఇడ్లీలైనా ఏవైనా సరే బాగుంటాయి అన్నమాట. టిఫిన్స్ ప్రతిసారి చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇదిగోనండి, ఇలా తింటే చాలా బాగుంటుంది. ఈ వడలు అయితే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైర్ ఉంటే కనుక అందులో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే సింపుల్గా అయిపోతుందని చెప్పి నేను పెనం మీద చూపించాను, ఒక చుక్క ఆయిల్ వేసి చేసుకోవచ్చు అనమాట. అలాగా. బాయ్ అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదిగోనండి, మీకు చూపించడం కోసం అంత ఆయిల్ అన్నా వేసాను. ఇంకొంచెం తక్కువ ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. బాగా ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది అన్నమాట. లోపల కూడా ఉడకాలి కదా.